ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. ఆళ్లగడ్డ మండలంలోని నాగిరెడ్డిపల్లె, పడకండ్ల, గోవిందపల్లె గ్రామాలలో సైకిల్ ర్యాలీ నిర్వహించిన రాష్ట్ర మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి. గోవిందపల్లెలో అగ్ని ప్రమాదం, దగ్ధమైన గడ్డివాములు, బాధితులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు. ఈ నెల 25న బాలాజీ మర్చెంట్ కమిటీ కళ్యాణ మండపంలో శ్రీ పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం. ఆళ్లగడ్డ మండలంలోని నాగిరెడ్డిపల్లె, పడకండ్ల గ్రామం, గోవిందపల్లె గ్రామాలలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ రాష్ట్ర మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఆయన తనయ జశ్వంతి సైకిల్ యాత్ర నిర్వహించారు. మంగళవారం ఆళ్లగడ్డ మండలంలోని నాగిరెడ్డిపల్లె, గోవిందపల్లె గ్రామాలలో రాష్ట్ర మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఆయన తనయ జశ్వంతి సైకిల్ యాత్ర ప్రారంభించారు. గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. నాగిరెడ్డిపల్లె గ్రామంలో సైకిల్ యాత్ర ముగించుకొని పడకండ్ల గ్రామంలో సైకిల్ యాత్ర నిర్వహించారు. ఏవి సైకిల్ యాత్రకు అపూర్వ స్పందన లభించింది. ఈ ర్యాలీలో వేలాదిగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించుకుంటూ ఏవి సైకిల్ యాత్ర సాగింది. ఈ సందర్భంగా మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నాయకులు సైకిల్ యాత్రను నిర్వహిస్తున్నారన్నారు. గత 4 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వంతో మిత్రపక్షంగా కొనసాగామని, రాష్ట్రానికి నరేంద్ర మోడీ మేలు చేస్తాడనే ఉద్దేశంతో 4 సంవత్సరాలుగా మిత్రపక్షంగా వ్యవహరించామని, కేంద్ర బడ్జెట్లో ప్రతి సంవత్సరం ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తూ వస్తున్నారని, అందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైకిల్ యాత్రను నిర్వహిస్తున్నామన్నారు. ఏప్రిల్ 30వ తేదీ తిరుపతిలో ముఖ్యమంత్రి బహిరంగ సభ నిర్వహిస్తున్నారని తెలిపారు. గ్రామంలో కొంతమందికి పట్టాలిచ్చి వెనుకు తీసుకున్నారన్న సమాచారం తన దృష్టికి వచ్చిందని, వారందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే పడకంట్ల గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అందుబాటులో ఉంటానని ఏవి హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి ఏవి సుబ్బారెడ్డి కుమార్తె జాహ్నవి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ బార్ అసోసియేషన్ సూర్యనారాయణ రెడ్డి, ఇంజేడు నాగిరెడ్డి, కొండారెడ్డి, దిలీప్ రెడ్డి, టీడీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ పౌరులు కారా, నవ్యాంధ్ర ఇండియాలో భాగం కాదా? ఆంధ్ర జాతిపై ఢిల్లీకి ఎందుకింత పగ? ఎన్నాళ్ళని ఆంధ్ర ప్రజకు చేస్తారా తగ? గండాలను పక్కనెట్టి గుండెలన్నీ ఎక్కుపెట్టి అడగాలి తొడలు కొట్టి ఆంధ్రకు హోదా. ఉగ్రతపై కదులు చంద్ర సుందరయ్య, కొండపల్లి తరిమెల, ఎర్రని పిడికిలి వై ఉరుకు. నందమూరిని కుట్రతో దింపివేసినప్పుడు తిరగబడ్డ ఆంధ్ర రక్త తరంగమై ఎగసిపడు. 10 కోట్ల ఆంధ్ర వీర పిడికిళ్లను ఎత్తి 5 కోట్ల ఆంధ్ర జాతి గొంతులన్నీ ఒక్కసారి హోదా మా జన్మ హక్కు, హోదా మా హక్కంటే. ఇల్లి కోటలో కులికే కుర్చీ ముక్కలవ్వదా? మోదీ అమిత్ షాల కుళ్ళు కుట్ర అంతమవ్వదా? పిల్లలు, విద్యార్థులు, యువకులు, వృద్ధులు శ్రీలంతా రోడ్డుకెక్కి దేశం స్తంభింపజేస్తే దిక్కులన్నీ పిక్క ఢిల్లీ ఢిల్లీ గద్దె వణకదా? పాలకులకు చెమట పట్టి పైన కోటు తడవదా? రాజ్యాంగబద్ధంగా రాదా మనకు హోదా? నిద్రాహారాలు
మాని యుద్ధం చేద్దాం పద. చంద్రబాబు ఆగ్రహం, వైఎస్ఆర్ ధిక్కారం, పవనుడి వీరావేశం, ఆంధ్ర మేధావులు అందించిన స్ఫూర్తితో అడగాలి తొడలు కొట్టి ఆంధ్రాకు హోదా. కదలి రారా ఆంధ్రుడా, కలసి రారా ఆంధ్రుడా, కదలి రారా ఆంధ్రుడా, కలసి రారా ఆంధ్రుడా. అడగాలి తొడలు కొట్టి ఆంధ్రాకు హోదా, అడగాలి తొడలు కొట్టి ఆంధ్రాకు హోదా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి
ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా. చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, ఎమ్మెల్సీలు అయితేనేమి ఈ సైకిల్ యాత్ర ప్రారంభం చేయడం జరిగింది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వంతో మనం మిత్రపక్షంగా గత 4 సంవత్సరాల నుంచి కొనసాగాము. రాష్ట్రానికి మేలు జరుగుతుంది, నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి మేలు చేస్తాడని ఒకే ఒక ఉద్దేశంతో 4 సంవత్సరాలు మిత్రపక్షంగా వ్యవహరించాము. ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు ఇస్తామని ఆశించాము. లాస్ట్కు చివరకు 4వ సంవత్సరం చివరి బడ్జెట్లో కూడా మనకు మొండి చేయి చూపడం జరిగింది. దానికి పర్యావసనంగానే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 20వ తేదీ ధర్మదీక్ష పోరాటం చేయడం జరిగింది. దాని తర్వాత రాష్ట్రం అంతా కూడా ఈ సైకిల్ యాత్ర చేస్తూ ఉన్నాము. 30వ తేదీ తిరుపతిలో నారా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభ పెట్టారు. దాంట్లో వెంకన్న సాక్షిగా నరేంద్ర మోడీ మనకు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి తిరుపతిలో చెప్పడం జరిగింది. అక్కడే నరేంద్ర మోడీని ప్రశ్నించాలనే ఉద్దేశంతో తిరుపతిలో కూడా 30వ తేదీ ఒక బహిరంగ సభ పెడుతూ ఉన్నాము. దాదాపు రాష్ట్రం విభజించినప్పుడు మనల్ని కట్టుబట్టలతో పంపించడం జరిగింది. ఆదాయ ఉన్న హైదరాబాద్ను తెలంగాణకి ఇచ్చి మనల్ని ఒట్టి చేతులతో బయటికి పంపించడం జరిగింది. అలా ఆర్థిక లోటు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు బస్సులోనే పడుకుంటూ బస్సులోనే పరిపాలన చేయడం జరిగింది. అయినప్పటికీ ఈ పేదలకు ఎటువంటి ఇబ్బంది రావద్దని చెప్పి 200 రూపాయల పెన్షన్ను 1000 రూపాయలు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ మహిళలకైతేనేమి కళ్యాణ వస్తు పథకం కింద ఎవరైనా పేదవారు పెళ్లిళ్ళు చేసుకుంటే 30,000 రూపాయలు తక్షణమే వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను చేయడం జరిగింది. మీకు కూడా ఇందాక నాకు వాళ్ళకి చెప్పడం జరిగింది. కొంతమందికి పట్టాలు ఇచ్చి మన కాలనీలో కూడా మళ్ళా వెనక్కి తీసుకున్నారనేది కూడా నా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఖచ్చితంగా దాంట్లో న్యాయం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అలాగే పడకళ్లకు మినరల్ వాటర్ ప్లాంట్ కావాలని, ఆ వాటర్తో చాలా సమస్య ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే స్థలం కోసం చూస్తున్నాము. మంచి కార్యక్రమం కాబట్టి ఎవరైనా దాతలు ముందుకొస్తే ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కూడా ఈ పడకండ గ్రామం, ఎందుకంటే మీరు గట్టిగా కేక వేస్తే నా ఇంటికి వస్తుంది. మీకు ఏ కష్టం వచ్చినా మీరు 5 నిమిషాల్లో నా ఇల్లు చేరుకోవచ్చు. తప్పకుండా మీ అందరికీ నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను. పడకల్ల ప్రజలందరికీ నా నమస్కారములు. 35 సంవత్సరాలుగా
నేను కానీ మా అక్క కానీ మా చెల్లి కానీ ఒక్కసారి బయటికి రాలేదు. ఈరోజు నేను ఇలా బయటకు వచ్చి మీ ముందు మాట్లాడుతున్నానంటే ఒకే ఒక్క కారణం, మా నాన్న పైన జరిగిన దాడి. మా నాన్న 35 సంవత్సరాలుగా భూమా నాగిరెడ్డి గారి కుటుంబానికి చేస్తే అఖిలమ్మ కాదు, అఖిలక్క కూడా కాదు, అఖిల మంత్రి అఖిల మాకేం చేసింది? మాకిచ్చిన బహుమానం రాళ్ళ దాడి. మీరు ఒక గమనించాలి, ఇక్కడ 35 సంవత్సరాలుగా మా నాన్న వాళ్ళ కుటుంబానికి చేస్తే మా మీద ఇంత దాడి చేస్తుంది. రేపు మీకు అండగా ఉంటుందా? ఆమె ఎమ్మెల్యే అయ్యి 4 సంవత్సరాలు అయింది, ఏం చేసింది? ఏమైనా చేసిందా? మరి ఏం చేయనప్పుడు మా నాన్న ఏ పదవిలో లేడు, ఆయనకి ఏ పదవి అవసరం కూడా లేదు. ఆయన అయినా కూడా ఏవి హెల్ప్ లైన్ ప్రారంభించారు, చలివేంద్రాలు ప్రారంభించారు, మార్కెట్ యార్డ్లో ఫ్రీగా రైతులకి వ్యాపారం చేసుకోమని ఇచ్చారు, భోజనాలు పెట్టారు. నాయకత్వం లక్షణాలు వారసత్వం నుంచి రాదు, మంచి చేసే తనం నుంచి వస్తుంది. అది మీరందరూ కూడా గమనించాలా. మీకు ఏ సమస్య ఉన్నా ఇందాక నాన్న చెప్పినట్టు నాన్న దగ్గరికి రండి, నాన్నతో పాటు నేనుంటా. మా అక్క ఉంది, మా చెల్లుంది, మా కుటుంబం మొత్తం మీకుంది. ఒక్కసారి నేను ముగించే ముందు జై ఏవి సుబ్బారెడ్డి, జై ఏవి సుబ్బారెడ్డి. ఇప్పుడు అరిసే అరుపు ఆలగడ్డకు వినిపించాలా? జై ఏవి సుబ్బారెడ్డి, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్. నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ చాలా ధన్యవాదములు. మీరు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలా, నేను మీకంటే వయసులో చాలా చిన్నదాన్ని, కానీ ప్లీజ్ నా మాటలు మీరు అర్థం చేసుకుంటారని. గోవిందపల్లె గ్రామంలో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించి గడ్డివాములు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ ఆర్ఎస్సీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి బాధితులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. గోవిందపల్లె గ్రామంలో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో గడ్డివాములు దగ్ధమయ్యాయి. సుమారు ₹1,00,000 వరకు నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ ఆర్ఎస్సీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి దగ్ధమైన ప్రాంతానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఏవి హెల్ప్ లైన్ ద్వారా తన వంతు సహాయంగా బాధితులను ఆర్థిక సహాయం అందించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జన్మదిన మహోత్సవ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఏప్రిల్ 25 బుధవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుండి సుప్రభాతం అమ్మవారికి ప్రత్యేక అలంకరణం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అలాగే అమ్మవారికి క్షీరాభిషేకం, మంత్రపుష్పం, మంగళహారతి, మహా నైవేద్యం జరుగునని కమిటీ సభ్యులు తెలిపారు. ఈరోజు వాసవి కళ్యాణ మండపంలో 102 గోత్రీకుల పూజ మరియు వ్రతం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఆదోన్ నుండి ప్రత్యేకంగా అయ్యవార్లను పిలిపించడం జరిగింది. ఆ కార్యక్రమం ఈరోజు చేపట్టాము. రేపు 25 ఏప్రిల్ 2018 బుధవారం ఉదయం అమ్మవారి జన్మదిన సందర్భంగా వయస్సులందరికీ వాసవి ఆరోగ్య సంఘం వారి విన్నపం ఏమంటే తమ ఇళ్ల ముందు తప్పకుండా ముగ్గులు వేసి ఇంటికి పచ్చ తోరణాలు కట్టి సహకరించవలసిందిగా మరీ అందరినీ కోరుతున్నాము. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు చాలా శుభదినము. ఎందుకంటే అమ్మవారి వాసవి జయంతి పురస్కరించుకొని 3 రోజుల నుంచి ముఖ్యంగా కార్యక్రమాలన్నీ కూడా అన్ని ఊళ్ళల్లో కూడా ఆదివాసులందరూ కూడా చేస్తూ ఉంటారు. దాన్ని ఉద్దేశం చేసుకొని ఈరోజు చాలా విశేషమైన పూజ, ఋషి గోత్ర పూజ. అంటే మన వైశ్యులకు గోత్రాలకు యొక్క ఋషిని పూజించడము, గోత్రాన్ని పూజించడము. ఇది 102 గోత్రాలను పూజా కార్యక్రమము. ఇది దత్తాత్రేయ శర్మ గారు అని చెప్పనేసి వారు ఈ పూజా కార్యక్రమాన్ని ఫస్ట్ కర్నూలులో మొదలుపెట్టారు. మేమే మొదలుపెట్టి మేము పూజ చేసిన తర్వాత ఫస్ట్ అంటే మేము ఉద్యాపనలాగా చేశాము. ఇక్కడ ఫస్ట్ మొదలు మహానంది క్షేత్రము, ప్రథమ నందీశ్వరుడికి అమ్మవారికి అనుబంధం కాబట్టి ఇక్కడ జరగడం చాలా విశేషము. నా పేరు గరుడాద్రి దత్తాత్రేయ శర్మ.
నేను ఆదోని నుంచి రావడం జరిగింది. వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క చరిత్రను, వాసవి కన్యకా పరమేశ్వరి వ్రత మాహాత్యాన్ని యావత్ భారతదేశం అంతా కూడా ప్రచారం చెయ్యాలనే సంకల్పంతో ఈ వాసవి కన్యకా పరమేశ్వరి వ్రత ప్రచార యాత్రను ప్రారంభం చేశాను. ఈ భారతదేశంలో ఆర్య సాంప్రదాయం ఒకటి నిలబడింది, హైందవ ధర్మ సాంప్రదాయం నిలబడింది అంటే ప్రతి యజ్ఞ యాగాది కార్యక్రమాలన్నిటికీ కూడా ఆర్యవైశ్యుల సహకారం హితోధికంగా ఖచ్చితంగా ఉంటుంది. అంచేత ధర్మస్వరూపిణి అయినటువంటి వాసవీదేవి శాసనమే హైందవ ధర్మ పరిరక్షణ కాబట్టి ఆ భగవతి యొక్క విశిష్టతను తెలపడానికే ఈ కార్యక్రమం చేపట్టాం. బాలాజీ మర్చెంట్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీ పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. ఈ నెల 25న ఉదయం 11 గంటలకు లోక కళ్యాణం, ప్రపంచ శాంతి కొరకు ఎండవేడిమి తగ్గి సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు అభివృద్ధి జరగాలని సంకల్పంతో ఈ కళ్యాణం మహోత్సవం నిర్వహిస్తున్నామని కసెట్టి సుబ్బమ్మ కళ్యాణ మండప అధ్యక్ష కార్యదర్శులు కసెట్టి కృష్ణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలాజీ మర్చెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో కొలువై ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పద్మావతి దేవి శ్రీనివాసుని పరిణయమాడినటువంటి వైశాఖ శుద్ధ దశమి రోజు అనగా 25/4/2018 మంగళవారం అనగా రేపు ఉదయం బుధవారం రేపు ఉదయం 11:30 గంటలకి వైభవంగా లోక కళ్యాణం కొరకు సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధి కావడం కోసం ప్రపంచ శాంతి కోసం యొక్క పరిణయ దినోత్సవము వైభవంగా జరపడం జరుగుతున్నది. అలాగే సాయంత్రం 6 గంటలకి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈసారి ప్రత్యేకంగా పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఈ వడదెబ్బ తగలకుండా నివారణ కోసం హోమియో మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పని కోరుకుంటున్నాను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యము కళ్యాణం జరుగుతుంది. కానీ ఈ కలియుగంలో పద్మావతి దేవిని కళ్యాణం చేసుకున్నటువంటి వైశాఖ శుద్ధ దశమి రోజున మా యొక్క శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం నందు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా నిర్వహించడానికి మా యొక్క కమిటీ సభ్యులందరూ తీర్మానం చేసినారు. ఆ విధంగా రేపు ఉదయం 10:30 గంటలకు పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఏపీ వ్యవసాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు హెచ్చరించారు. మంగళవారం నంద్యాల సంఘం కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షులు ఈశ్వరయ్య, జిల్లా ఉపాధ్యక్షులు సద్దాం హుసేన్లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు గత సంవత్సరం నుండి నేటి వరకు దాదాపు 50 కోట్ల బకాయిలు ఉన్నాయని వారు తెలిపారు. 15 రోజులలోపు వేతనాలు చెల్లించాలని చట్టంలో ఉన్న గత సంవత్సరం ఈ సంవత్సరం జనవరి నుండి బిల్లులు చెల్లించలేదని, వాటి వల్ల ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇంప్లిమెంట్ చేయడంలో సమర్థవంతంగా అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. ఈరోజు ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకు పనులు కల్పించి వలసలు నివారించడానికి వచ్చినటువంటి చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గంగా ఈ చట్టాన్ని ఎత్తేయడానికి కుట్రలో భాగంగానే గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు పెండింగ్ బిల్లులు జిల్లాలో దాదాపు 50 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. అవి పేమెంట్ చేయడం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా పైన అన్నం తినకుండా నిరాహారదీక్ష కూర్చొని 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు. ఈ డబ్బులన్నీ కూడా సీసీ రోడ్లకు, ఇంకుడు గుంతలకు, ఇతర రంగాలకు మళ్లించి ఉపాధి కూలీల యొక్క కడుపు కొడుతున్నాడు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఉపాధి పనిచేసినటువంటి వ్యవసాయ కూలీలకు 15 రోజుల లోపల బిల్లులు ఇవ్వాలని చెప్పి చట్టం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయకుండా ఉపాధి నిధులని పక్కదారి పట్టించడం కరెక్ట్ కాదు.
కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా పేమెంట్ను వెంటనే చెల్లించాలా. లేని ఎడల ఉపాధి పెండింగ్ బిల్లుల కోసం జిల్లా వ్యాప్తంగా ఆందోళన తీవ్రతం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రెండోది, ఈరోజు పనిచేసినటువంటి కూలీలకు ప్లే స్లిప్లు ఇవ్వాలా. చాలా చోట్ల ప్లే స్లిప్లు ఇవ్వడం లేదు. సౌకర్యాలు లేక చాలా ఇప్పుడు జిల్లాలో సంబంధించినటువంటిది బేతంచెర్ల కానీ, డోన్ కానీ, పత్తికొండ, ఇలా ఆర్లగడ్డ ఇలాంటి చోట్ల సంబంధించినటువంటి వడదెబ్బకు ఈ సంవత్సరం కూడా చనిపోయారు. కాబట్టి టెంట్లు నీడ వసతి కల్పించాల్సినటువంటి ప్రభుత్వం కల్పించడం లేదు. కూలీలందరికీ ఉపాధి పనిచేసేటటువంటి కూలీలందరికీ వర్తింపజేసే విధంగా పనిపెట్టాలా. ఆ రకంగా కూలీ వచ్చే విధంగా చేస్తేనే కూలీలకు నమ్మకం అనేది కలగడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పథకం వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. గడ్డపారలు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సలికి వాళ్ళ, గంపలి వాళ్ళ, పికాసి వాళ్ళ ఈ పనిముట్లు ఉంటేనే ఆ పనులు చేయడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఇచ్చేటువంటి 50 రూపాయలు 60 రూపాయలకు 500 రూపాయలు 1000 రూపాయలు పెట్టి పనిముట్లు కొట్టుకొని ఆ పని చేసేటువంటి శక్తి సామర్థ్యాలు వ్యవసాయ కూలీలకు లేవు. కాబట్టి ప్రభుత్వమే పనిముట్లు కొనుగోలు చేసి అందరికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం పెండింగ్ బిల్లులు, సౌకర్యాలు, పనిముట్లు వీటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గత రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఉపాధి హామీ పథకం పనిచేసే సిబ్బందికి కానీ, కూలీలకు కానీ, మేట్లకు కానీ అనేక హామీలు ఇచ్చినారు. నెల లోపల ఈ సమస్యను పరిష్కారం చేస్తా అని చెప్పి స్వయాగా కమిషనర్ గారు చెప్పడం జరిగింది. కానీ అది ఎక్కడ అమలుకు ఏ గ్రామాల్లో కానీ, ఏ జిల్లాలో కానీ 14 జిల్లాలో అమలుకు నొసకడం లేదు. రాష్ట్ర ప్రభుత్వము ఒక ప్రభుత్వ యంత్రాంగము కమిషనర్ వచ్చి ఇచ్చిన దానికే హామీకి అమలు లేదు. ఇప్పుడు అమలు చేయకుండా 205 రూపాయలు కూలీ ఇస్తామని చెప్పి ప్రభుత్వమే తీర్మానం చేసింది. అది ఎక్కడ అమలుకు నోసుకోవడలే. గతంలో 190 రూపాయలు ఎక్కడ అమలు నోసుకోవడలే. 150 రోజులు పని దినాలు పెడతాము కరువు ప్రాంతంలో ఎక్కడని అని చెప్పి కరువు ప్రకటించిన ప్రాంతంలో 150 రోజులు పని దినాలు కల్పించామని చెప్పారు. అది ఎక్కడ అమలుకు నోసుకోవడంలే. కేవలం 20 రోజులు 30 రోజులు చెప్పేసి చేతులు దులిపేసుకొని అధికారులు కాలం గడుపుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆళ్లగడ్డ మండలంలోని నాగిరెడ్డిపల్లె, పడకండ్ల, గోవిందపల్లె గ్రామాలలో సైకిల్ ర్యాలీ నిర్వహించిన రాష్ట్ర మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి. గోవిందపల్లెలో అగ్ని ప్రమాదం, దగ్ధమైన గడ్డివాములు, బాధితులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు. ఈ నెల 25న బాలాజీ మర్చెంట్ కమిటీ కళ్యాణ మండపంలో శ్రీ పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.